ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇల్లు అనేది ఎవరికైనా ఒక కళ. అది ఎక్కడైనా సరే, ఇండియా కానీ అమెరికా కానీ ఇంకెక్కడైనా సరే. అయితే ఒక్కసారి ఏంటంటే, అమెరికాలో H1B వీసా ఉన్న వాళ్ళు ఇల్లు కొనడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి ఇక్కడ లాగానే అక్కడ కూడా బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరుగుతాయా? ఆ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? అసలు ఎంతవరకు కరెక్ట్ కాదు అంటే ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకున్నట్టయితే హైదరాబాద్కు అమెరికాకు మనం పోల్చినట్టయితే, హైదరాబాద్లో పాష్ లొకాలిటీస్లో హై రేంజ్ మినిమంలో మినిమం ఒక 2 బెడ్రూమ్ హౌస్ కావాలంటే ఖచ్చితంగా 2 కోట్లు పైనే తప్ప 2 కోట్ల లోపల ఇక్కడ కూడా దొరికే అవకాశం లేదు. అక్కడ కూడా మినిమం 2 కోట్ల నుంచి స్టార్ట్ అవుతాయి. 3 కోట్లు 4 కోట్లు 5 కోట్ల దాకా కూడా వెళ్ళే అవకాశాలు బేసింగ్ ఆన్ ది ఏరియా. ఇంకా హై రేంజ్కి వెళ్తున్న కొద్దీ ఇంకా కాస్ట్ పెరుగుతుంది. ఓకే, ఇల్లు ఉండడం ఎవరికైనా ఆనందకరమైన విషయమే, సంతోషకరమైన విషయమే. సొంత ఇల్లు ఉంటే అద్దెలు ప్రతి నెల కట్టాల్సిన అవసరం లేదనేట్లు భావనకు వస్తాను లేదు. కానీ ఇప్పుడున్న అమెరికన్ పరిస్థితి లోపల ఎవరు ఎన్ని రోజులు ఉంటారో, ఎవరి వీసా ఎప్పటిదాకా ఉంటుందో, ఎవరి ఉద్యోగం ఎప్పటిదాకా ఉంటుందో తెలియనట్టు పరిస్థితుల్లో పర్మనెంట్ ఇల్లు కొనుక్కోవడం ఎంతవరకు సబబు అనేట్లు ఒక పెద్ద ప్రశ్న ఉదయిస్తోంది. మనం ఆ మధ్య ఒక వీడియో చేసాం, మనం మాట్లాడుకున్నాం. ఒక లేడీకి ఇండియా లోపల చూడడానికి వచ్చి, మదర్కి హెల్త్ బాగాలేకపోతే చూడడానికి వచ్చి వెనక్కి వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితులు ఇక్కడే ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇల్లు అవన్నీ కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ సహాయంతో ఇళ్ళ మేసేసి ఎంతో కొంత వచ్చింది చాలు, ఎంత వస్తే అంత వచ్చింది అనే ఉద్దేశంతో అంతా మొత్తం అమ్మేయాల్సిన పరిస్థితి. ఎక్కడైనా అరిబరిగా అమ్మితే చాలా తక్కువ డబ్బులు వస్తాయి. అది అమెరికా అయినా ఇండియా అయినా అదే పరిస్థితి, అదే సిచ్యువేషన్. ఇక్కడ బ్యాంకు లోన్ అంటారా, H1B వీసా ఉండి ఉద్యోగం ఉంటే బ్యాంకు లోన్ ఇస్తారు. ఎందుకంటే ఇల్లు వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. ఇంటి మీద పూర్తి హక్కులు, ఆ డబ్బులు పూర్తి అయ్యేదాకా బ్యాంకే ఉంటాయి కాబట్టి కట్టడానికి రీపేమెంట్ చేయడానికి అవకాశం ఉందంటే H1B వీసా ఉంది, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి మంత్లీ ఇంత అమౌంట్ వస్తుంది, మంత్లీ ఇన్స్టాల్మెంట్ పే చేయగలనేది వాళ్ళకి సంబంధించిన పే స్లిప్ ద్వారా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్లో బెనిఫిట్స్, రిబేట్స్ ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నట్టుగానే అమెరికాలో కూడా కొన్ని రిబేట్స్ ఉన్నాయి. క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు ఒక మంత్కు నేను ఎంత సేవ్ చేయగలుగుతాను, ఒక సంవత్సరానికి మొత్తం సేవింగ్ ఎంత ఉంటుంది, అన్ని ఖర్చులు పోయిన తర్వాత ఒకవేళ అనుకోకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా వాటికి కూడా నేను మనీ తీసేసాక, హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి వస్తే కూడా తీసేసాక ఎంత మిగులుతుంది క్యాలిక్యులేషన్ చేసుకొని, ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఇండియాలో అయినా అమెరికాలో అయినా ఎక్కడైనా కొనేటువంటి విధానం అదొకటే. ఎందుకంటే మనం చేతిలో లేనటువంటి దాన్ని మనం ఇప్పుడు సాహసం చేసి తీసుకుంటే అప్పులు పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పులు కట్టలేక ఆటోమేటిక్గా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా లైఫ్ ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్కి ఎవరు వెళ్ళొద్దు. వాళ్ళు కన్వీనియంట్గా ఉండి కొన్నదాన్ని నేను కట్టగలను అనుకున్న వాళ్ళు ఎవరైనా పెట్టడానికి పే చేయడానికి సిద్ధమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో H1B వీసాదారులది ఆలోచనలో ఉండాలి. రెండోది, గ్రీన్ కార్డు వస్తే ఏంటి, అక్కడ ఉండడానికి వాళ్ళు పూర్తిగా అర్హత కలిగిన వాళ్ళు. ఉద్యోగానికి అర్హత అనేటువంటి మళ్ళీ డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఆలోచించాల్సిన పరిస్థితి. కొన్ని ఉద్యోగాలకు మాత్రం అది పనికి వస్తుంది, కానీ అన్ని ఉద్యోగాలకు అది పనికిరాదు. ఇప్పుడున్న పరిస్థితిలో గ్రీన్ కార్డు హోల్డర్కైనా 100% కాన్ఫిడెన్స్ ఉందా అక్కడ ఉండడం అనేది ఒక పెద్ద ప్రశ్న. 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి కూడా గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు గ్రీన్ కార్డు రాలేదు. కాబట్టి గ్రీన్ కార్డు ఉన్నవాళ్లే కొనాలి అని అనుకుంటే కూడా ఎవరికి 100% కాన్ఫిడెన్స్ ఉంది, అమెరికాలో ఖచ్చితంగా ఉంటావు, నీ వీసా రద్దు కాదు, నేను ఎట్టి పరిస్థితుల్లో నీకు సమస్య రాదు అని చెప్పి ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలిగే వాళ్ళు ఉన్నారా? ఆ ట్రంప్ మైండ్లో ఏముందో ట్రంప్కే తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పర్మనెంట్ ఇళ్లకు వెళ్ళడం కన్నా అమెరికాలో పరిస్థితులన్నీ చక్కబడి ఖచ్చితంగా వలసదారుల యొక్క భవిష్యత్తు ఏమిటో తెలిసేదాకా పర్మనెంట్ ఇళ్ళు కొనుక్కోవడం అనేది సబబైన విషయం కాదు అని మేధావుల యొక్క ఆలోచన. ప్రస్తుతానికి రెంట్ కట్టేసుకుంటూ పోతే జాబ్ ఉన్నంతకాలం రెంట్ కడుతుంటారు. జాబ్ ఎప్పుడైతే పోదో ఇమీడియట్గా వాళ్ళు చటాపుట్ట సర్దుకొని వచ్చేస్తారు, బయటకు వచ్చేస్తారు. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. అదే సొంత ఇల్లు అయితే దాన్ని అమ్మాలంటే అంత తొందరగా కాదు. పోనీ మనం ఎమర్జెన్సీ ఉండని మనకు తొందరగా అమ్మి పెట్టండి అంటే ఆటోమేటిక్గా అవతల వాడు ఎంత తక్కువలో కొట్టేసే ప్రయత్నం చేస్తాడు. అవి మనకు చాలా ఇబ్బంది తెప్పించే ప్రయత్నమే తప్ప ఇంకోటి ఉండదు. రెండోది, వడ్డీ వేసుకుంటే డెఫినెట్గా ఇవాళ వడ్డీ లేని తక్కువ ఉండదు. అమెరికాలో అయితే కొంచెం బ్యాంక్ రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి, వడ్డీ రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి కొంతవరకు సబబు ఉంటుంది. ఇండియాలో అయితే మనం ఇవాళ వడ్డీ రేట్లు తీసుకున్నా కూడా చాలా హైయెస్ట్ రేట్లు మనం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ సిచ్యువేషన్లో మేధావుల యొక్క సలహాలు ఏమిటంటే, అమెరికాలో ప్రస్తుతానికి మనం అప్పు తీసుకొని
మనం ఇల్లు కొనుక్కొని భారీ ఫర్నిచర్ కొనుక్కొని ఇట్లా సెటిల్ అవుతాము 100% అనేటువంటి నమ్మకంతో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఒకటి ఐటీ జాబులు అన్నింటిలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే థ్రెట్ ఏమిటంటే ఏఐ పెద్ద థ్రెట్. ఒకవైపున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని భయపెడుతోంది, కలవరు పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏ జాబులు పోతాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. కంపెనీలకే పూర్తిగా క్లారిటీ లేదు ఇంతవరకు. ప్రతి సంవత్సరం ఒక 1000 నుంచి 10,000 ఉద్యోగాలు 25,000 ఉద్యోగాల వరకు తీసేసే కంపెనీలు తయారైపోయినాయి. దాంట్లో ఎవరు వెళుతారో ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి. ఒకవైపు ఏఐ కలవరు పెడుతుంటే రెండోది అమెరికన్ సిచ్యువేషను, వలసదారులను బయటకు పంపించాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఈ గందరగోళమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా మన భవిష్యత్తు ఏమవుతుందో మనకే తెలియని స్థితిలో అసెట్స్ సంపాదించుకుందామా, విలువైనటువంటి బ్రహ్మాండమైన ఫర్నిచర్ సంపాదించుకుందామా, ఎక్విప్మెంట్ సంపాదించుకుందామా అనే ఆలోచన ప్రస్తుతానికి పెట్టకుండా వస్తున్న దాంట్లో ఎంత మనం నిల్వ చేసుకోగలుగుతాం, ఒకవేళ అనుకోకుండా అమెరికాను వదిలిపెట్టి మనం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డా కూడా మన దేశానికి మనం ఏం తిరిగి తీసుకెళ్తాం అనేటువంటి ఆలోచనతో ఉంటేనే భవిష్యత్తుకు మేలైన విషయాలు. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సరు ఒక రకంగా ఇదేనేమో అని మేధావుల యొక్క ఆలోచన. థ్యాంక్ యూ.